వెల్కమ్ టు TSK థాట్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి మేము ద్వారకా వెళ్తున్నామండి ఒక 2 డేస్లో. అది వచ్చేసి మనకి ద్వారకా సోమనాథ్ ట్రిప్ అని టోటల్ 1 వీక్ ట్రిప్. సో ఈ వీడియోలో నేను షేర్ చేయబోయేది ఏంటంటే 1 వీక్ ట్రిప్కి మనం వెళ్తున్నప్పుడు సో ఎలాంటివి మనం క్యారీ చేయాలి, మన బ్యాగ్ని ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎలాంటి ఫోల్డింగ్ మెథడ్స్తో మనం క్లాత్స్ అనేది తక్కువ స్పేస్లో ఎక్కువ క్లాత్స్ అనేది ఎలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం నార్మల్గా పెట్టేసే దానికన్నా కొన్ని ఫోల్డింగ్ మెథడ్స్ ఫాలో అవటం వల్ల మనకి బ్యాగ్లో ఎక్కువ స్టఫ్ అనేది పడుతుంది. సో 1 వీక్ అంటే మనం లాట్ ఆఫ్ స్టఫ్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. కొన్ని మినిమం నీడ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. అవి ఏమేమి తీసుకెళ్ళాలి, సో ఆ టిప్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, అప్పుడే నా ఐడియాస్ అన్నీ మీకు అర్థమవుతాయి. సో నా ఐడియాస్ మీకు నచ్చితే మీరు ఏమైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు. సో స్కిప్ అయితే చేయకండి. దీని తర్వాత నుంచి వచ్చేవి కూడా మనకి ట్రావెల్ బ్లాగ్స్ అనేది వస్తాయండి ద్వారకాకి. సో అవి కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు నార్త్ సైడ్ గుజరాత్కి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో దానివల్ల ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. విత్ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తానండి, నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ అనేది నేను చూపిస్తాను. టాయిలెటరీస్ అవన్నీ ఎలా ప్యాక్ చేసుకోవాలి, వాటికి మనకి కొన్ని ఆర్గనైజర్స్ వల్ల మనకి బ్యాగ్ ప్యాక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సో ట్రిప్లో ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. సో మనకి ఏ ప్రాబ్లం లేకుండా ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎలా పడితే అలా పెట్టుకున్నామంటే మనకి కొన్ని మర్చిపోతుంటాం, అలాంటప్పుడు మనకి ట్రిప్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీగా తీసుకెళ్లాల్సినవి సో కొన్ని నేను చూపిస్తాను, ఇంకొన్ని మీ నీడ్స్ని బట్టి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. నావైతే నేను చూపిస్తానండి. ఎవ్రీ ట్రిప్లో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ట్రావెల్ అనేది కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే మన ప్యాకింగ్లోనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ ప్యాకింగ్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వాచ్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను తీసుకెళ్ళే టాయిలెటరీస్ అండ్ స్కిన్ కేర్ అనేది ఎలా ఆర్గనైజ్గా పెట్టుకుంటానో మీతో షేర్ చేస్తానండి. సో ఇప్పుడు చూసారు కదా, నేను తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. సో నేను ఒక్కొక్కటి పెట్టేటప్పుడు నేను ఏమేమి తీసుకుంటున్నానో మీతో షేర్ చేస్తాను. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను వాటి కోసం ఈ పౌచెస్ అనేది పర్చేస్ చేశానండి, ట్రావెల్ పౌచెస్. సో ఇవి నాకు ఇప్పుడైతే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే చూడండి, వీటిలో ఏంటంటే నేను స్కిన్ కేర్ అన్నీ పెడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను టోనర్ అనేది దీంట్లో పెడుతున్నానండి, గుడ్ వైబ్స్ వాళ్ళది. టోనర్, సీరం, మాయిశ్చరైజర్ ఇవి మనకి కంపల్సరీ కదా మనం. అండ్ ఇది వచ్చేసి మా పాపకి బేబీ క్రీమ్, అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్, అన్ని స్టిక్కర్స్ ఇలా బాక్స్లో పెట్టుకుంటాను. అండ్ డైలీ నేను కుంకుమ పెట్టుకుంటాను. సో ట్రావెలింగ్కి ఇది కుంకుమ కూడా నేను క్యారీ చేస్తున్నాను. సన్ స్క్రీన్ అండ్ పౌడర్. ఇది వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ అండి. నేను ఐబ్రో పౌడర్ కోసం తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంది, చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇదే అప్లై చేసుకున్నానండి, చాలా న్యాచురల్గా ఉంటుంది ఇదైతే. సో ఇది కూడా దీంట్లో పెట్టేస్తున్నాను. అండ్ కాంపాక్ట్, ఇది వచ్చేసి చిన్న బాడీ లోషన్ అనేది ఒకటి తీసుకున్నాను. ట్రావెలింగ్కి మనం ఎంత చిన్నవి క్యారీ చేస్తే అంత బెస్ట్ అండి, హెవీ వెయిట్ అనేది లేకుండా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మనం పర్పుల్లో ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది సెండ్ చేస్తారు. అప్పుడు నాకు ఇది సెండ్ చేశారండి, అలెక్స్ గుడ్నెస్ వాళ్ళది హైడ్రేటింగ్ జెల్ బాడీ లోషన్ అని. ఇట్లా ట్రావెలింగ్ వాటికైతే ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ తిలకం.
బ్లాక్ కూడా ఉండాలి. ఇది లాస్యా కోసం బ్లాక్ తిలకం అండి. సో మెయిన్ ఏంటంటే ఇంకా హెయిర్ కోమ్స్ కూడా పెట్టాలి. సో నేను తేవడం మర్చిపోయాను, తర్వాత దీంట్లో యాడ్ చేస్తాను మెయిన్ అవి కూడా. అండ్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఏంటంటే నేను నా హ్యాండ్ బ్యాగ్లో యాడ్ చేస్తాను. సో ఈ బాక్స్ అయితే ఇంతటితో క్లోజ్ అండి. అండ్ ఇప్పుడు ఇంకొక పౌచ్ తీసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి మనకి టాయిలెటరీస్ అనేది యాడ్ చేస్తాను. పేస్ట్, నేను హ్యాండ్ వాష్ ప్లస్ ఫేస్ వాష్ ఒకటే క్యారీ చేస్తాను. సపరేట్గా హ్యాండ్ వాష్ అయితే ఏం పెట్టుకోవట్లేదు, ఫేస్ వాషే క్యారీ. నార్మల్గా అయితే నేను పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ పింక్ కలర్ది యూజ్ చేస్తాను అండి. బట్ ఇది ట్రావెల్ ప్యాక్లో లేదని చెప్పి ఇంకా చార్కోల్ది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది డీటాన్ షవర్ జెల్ అండి. సో ట్రావెలింగ్కి అయితే నేను కంపల్సరీ షవర్ జెల్సే యూజ్ చేస్తాను. సోప్ అయితే అస్సలు క్యారీ చేయనండి. మనకి జర్నీస్ అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది షవర్ జెల్స్ అనేవి. మనకి సోప్ క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను షవర్ జెలే ప్రిఫర్ చేస్తాను. అలాగే లాస్ట్ ఇయర్ కూడా అలానే తీసుకున్నానండి, జాన్సన్స్ బేబీ వాళ్ళది టాప్ టు టో వాష్. ఇది మనకి షాంపూగా యూజ్ చేయొచ్చు, ఫేస్ వాష్, బాడీ వాష్ కంప్లీట్ ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోయిద్ది. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా బ్రషెస్ అండి. బ్రషెస్ కోసం నేను ఇలా టూత్ బ్రష్ హోల్డర్స్ తీసుకుంటాను. సో వెట్గా ఉన్నా కూడా మనం ఈజీగా దీంట్లో పెట్టేసుకోవచ్చు. బ్రషెస్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి కోసం ఇది బ్రషెస్ తీసుకున్నాను. మీకు ఈ పౌచ్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో షేర్ చేశానండి. సో ఆ వీడియో ఏమైనా చూడకపోతే వాళ్ళు చూడండి. సో మీకు దాని ప్రైస్ డీటెయిల్స్ని ఎక్కడ పర్చేస్ చేశాను అవన్నీ సైజెస్తో సహా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వాచ్ చేసేయండి. ఇంక ఇవి వచ్చేసి షాంపూస్ అండి. కొన్ని షాంపూ శాషెట్స్ అనేది పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి డవ్ వాళ్ళది శాషెట్ కండిషనర్. సో జర్నీస్లో అంటే మన హెయిర్ చాలా ఫ్రిజీ అయిపోతుంది. సో దానికోసం నేను కండిషనర్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా మెయిన్ మనకి టాయిలెటరీస్ అంటే ఇంక ఇదే అండి. ఇది కూడా అలెక్స్ గుడ్నెస్ వాళ్ళది షాంపూస్ శాషెట్స్. సో ఇది కూడా నేను 3 types ఆఫ్ వెరైటీస్ షాంపూస్ అనేది ఇప్పుడు ఇచ్చారు పర్పుల్ ఆర్డర్ చేసినప్పుడు. సో అవి కూడా ఇలా ట్రావెలింగ్ హెల్ప్ అవుతాయి అని చెప్పి దీంట్లో పెట్టుకుంటున్నాను. సో ఇంతటితో ఈ పౌచ్ అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇందాక వీటిల్లో కొన్ని మర్చిపోయానండి. ఇది వచ్చేసి బాడీ స్ప్రే అండ్ చిన్న ఆయిల్ కూడా, హెయిర్ ఆయిల్ అనేది క్యారీ చేస్తున్నాను, పిల్లలకి పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇంతటితో ఇది కూడా క్లోజ్. సో చూడడానికి మనకి కొంచెం చిన్నవిగా ఉన్నాయండి, చాలా స్టఫ్ పడుతుంది. సో ఇవి ఏంటంటే మనకి నీట్గా ఉంది. టాయిలెటరీస్ కాంటే ఫేస్ వాష్, స్నానానికి ముందు, స్నానానికి తర్వాత. సో రెడీ అయ్యేటప్పుడు ఈ పౌచ్ తీసేసుకుంటే అన్నీ దీంట్లోనే ఉంటాయి. బిఫోర్ బాతింగ్ అనేది ఈ పౌచ్ తీసుకుంటే మనకి బ్రషింగ్ నుంచి షాంపూ, ఫేస్ వాష్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పౌచ్లో వచ్చేసి బేసిక్స్ మెడిసిన్స్ అనేది క్యారీ చేయడం కంపల్సరీ అండి. ఇంకా డైలీ వేసుకునేవి మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బేసిక్ మెడిసిన్స్ అనేది నేను క్యారీ చేస్తున్నాను అండి. ఫీవర్కి, కోల్డ్కి, హెడేక్ అండ్ కాంబిఫ్లేమ్ బాడీ పెయిన్స్ వాటికి చాలా బాగా పనిచేస్తుంది. మోషన్స్కి ఎల్డోపర్ ట్యాబ్లెట్స్. అండ్ మా పాపకి ఇది ఫీవర్ సిరప్, కాల్పాల్ అవన్నీ కూడా బేసిక్ మెడిసిన్స్ అనేది క్యారీ చేస్తున్నాను. ఇవి మనకి యూజ్ అవ్వకూడదనే కోరుకోవాలి, అంతా హ్యాపీగా అయిపోవాలి. బట్ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి తప్పదండి. ఇన్కేస్ ఒక్కొక్కసారి ట్రైన్లో ఫీవర్ అలా స్ట్రెయిన్ అయిపోవటం వల్ల వస్తుంటాయి. సో అలాంటప్పుడు మన దగ్గర మినిమం బేసిక్ మెడిసిన్ అనేది ఉండాలి.
నార్మల్గా మనం డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అవైలబిలిటీ ఉంటాయి, బట్ కంపల్సరీగా మన హ్యాండ్ బ్యాగ్లో మన బ్యాగ్లో బేసిక్ మెడిసిన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అందుకే నేను మినిమం ఇవన్నీ క్యారీ చేస్తున్నాను. ఒక పెయిన్ స్ప్రే కూడా క్యారీ చేస్తున్నాను. ఇది వచ్చేసి యూజ్డ్ అండి ఆల్రెడీ, లాస్ట్ అది కోల్డ్ అండ్ కఫ్కి. సో ఇది కొంచెం సెక్యూర్గా ఇలా క్లింగ్ ర్యాప్ అయినా పెట్టచ్చు. నేను నార్మల్ కవర్ పెట్టేసి సీల్ చేసేసాను. అండ్ అయినా సేఫ్టీగా టిష్యూలో పెడతాను ఏదైనా ఇవన్నీ ఏంటంటే కొత్తవి కాబట్టి లీకేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో జెండు బామ్ అవి దీంట్లో ఒకటి పెడతాను అండ్ హ్యాండ్ బ్యాగ్లో కూడా హ్యాండీగా ఒకటి పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చి శానిటైజర్. ఇప్పుడు శానిటైజర్ అనేది కంపల్సరీ, సో అందుకని శానిటైజర్ కూడా ఒకటి పెడుతున్నాను. అండ్ ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒకటి క్యారీ చేస్తాను. సో ఇలా ఈ 3 పౌచెస్లో నేను 3 సెట్ చేసేసుకున్నాను అండి. ట్రాన్స్పరెంట్ వాటిలో పెట్టాను. సో మనం ఎవరికైనా చెప్పడానికి కూడా అది తీయండి అన్నప్పుడు వాళ్ళకి ఈజీగా చూడంగానే ఇది పౌచ్ మెడిసిన్స్ పౌచ్ అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. సో నేను కొన్నందుకు నాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మనం బ్యాగ్స్లో పెట్టేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇట్లా అయితే ఇవి ఆర్గనైజ్ చేసుకున్నాను. వీటిల్లోనే మనకి ఇవి ఇంకొక టైప్ కూడా వస్తాయి. ఇవి కూడా వీటిలో ఇన్నర్స్ పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే ఫైనల్లీ ఇలా పెట్టుకున్నానండి. అండ్ ఇంకొకటి మెయిన్ హెయిర్ డ్రైయర్ అండి. ట్రావెలింగ్కి నేను ఇది కంపల్సరీగా క్యారీ చేస్తాను. సో మనకేంటంటే ఇంట్లో టైం ఉంటుందండి హెయిర్ డ్రై చేసుకోవడానికి. ట్రావెలింగ్లో చాలా తక్కువ టైంలో మనం మళ్ళీ అవుటింగ్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పి హెయిర్ అయితే నాకైతే జర్నీస్లో వెంటనే ఆయిలీ అయిపోయిందండి. సో నేను ఎప్పటికప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటాను. ట్రావెలింగ్లోనే ఎక్కువ యూజ్ చేస్తానండి. సో ట్రావెలింగ్ కోసమే పర్చేస్ చేశాను. త్వరలో దీని రివ్యూ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎలా ఉందని. సో ఇప్పుడు మెయిన్ అయితే ఇవి నేను చూపించాను కదా. ఇంకొకటి ఏమో టిష్యూస్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి పిల్లలతో వెళ్ళే వాళ్ళకి. ఇంకా రిమైనింగ్ స్నాక్స్ అవి కూడా తీసుకోవాలండి డీమార్ట్కి వెళ్ళి. ఇంక ఇప్పుడైతే నేను డ్రెస్సెస్ అనేది ఫోల్డింగ్ మెథడ్ ఎలానో మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ నేనైతే అన్నీ ఫోల్డ్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. బట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఒక డ్రెస్ అనేది మీకు ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఈ మెథడ్లో ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకున్నారంటే మీకు చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ క్లోత్స్ అనేది పెట్టుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు 3 సెట్స్ ఉంటాయి కదండి, టాప్, లెగ్గిన్ అండ్ దుపట్టా. సో ఇప్పుడు నేనైతే ఇలా టాప్ నార్మల్గా పెట్టేసి అండ్ దీని మధ్యలోనే లెగ్గిన్ కూడా పెట్టేస్తాను. ఇలా మనకి లెంత్ ఎక్కువ వచ్చినప్పుడు ఎండింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా. అండ్ ఈ మిడిల్లోనే మనం దుపట్టా ఉంటే దుపట్టా, ఓన్లీ లెగ్గిన్ టాప్స్ అయితే లెగ్గిన్ టాప్స్ అండి. సో ఇలా నీట్గా మనం దీనికి సంబంధించిన చున్నీ ఈ సెట్స్ మొత్తం ఇలా పెట్టేసేసి ఇట్లా ఐరన్ చేసేటప్పుడు మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, అలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్. అంటే ఆ ప్యాంట్ సైజ్ మనకి ఎంత ఉందో అంత ఫోల్డింగ్ చేసేసుకొని ఇంక ఇప్పుడు జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇంకా ఇటు ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఈ మెథడ్లో కనుక ఫోల్డ్ చేసుకుంటే మీకు చాలా సెట్స్ అనేది మనకి బ్యాగ్లో అనేది ఈజీగా పట్టేస్తాయండి. సో నేనైతే ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. నార్మల్గా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ట్రాలీ బ్యాగ్స్ అనేది క్యారీ చేస్తాం కదా, మనకి హ్యాండీగా ఉండడానికి కోసం ఇలాంటి చిన్న స్మాల్ డఫుల్ బ్యాగ్స్ అనేది కూడా క్యారీ చేయండి.
సో ఈ డఫుల్ బ్యాగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ కిడ్స్ ఉన్నాయి కదా, మనము జర్నీలో మాటికి ట్రాలీ అనేది ఇంకా కదిలించకుండా నేను ఇలా పెట్టేసుకుంటాను. అంటే మనకి ఫేస్ వాష్ అవన్నీ చేసుకోవడానికి ట్రైన్లో జర్నీ అంటే 1.5 డే అలా ఉంటుంది కాబట్టి, సో అందుకని ఇవి హ్యాండీగా ఉండడానికి కోసం ఈ డఫుల్ బ్యాగ్లో పెట్టేస్తాను. టాయిలెటరీస్, మెడిసిన్స్ చాలా ఎగ్జాక్ట్గా సరిపోయినాయండి అన్నీ లైన్గా. ఇంకా దీనిపైన నేను బెడ్షీట్స్ అనేది పెట్టేసుకుంటాను. ఇవి కూడా ఇలా రోలింగ్ మెథడ్లోనే పెట్టేస్తాను బెడ్షీట్స్. అంటే ఇంకా ఇలా బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటంటే మనం సపరేట్ ఒక బ్యాగ్, మనకి ఇంకా మాటికి ట్రాలీతో పని ఉండదు. సో మనకి హ్యాండీగా ఏ బ్యాగ్ కావాలో ఈ బ్యాగ్లో తీసేసుకొని ఇంకా బెడ్షీట్స్ అనేది మీకు ఎన్ని బెడ్షీట్స్ కావాలో అన్ని బెడ్షీట్స్ ఇలా చిన్న బ్యాగ్లో ఒకటి పెట్టేసేసుకుంటే, అండ్ ఇంకా 2 ఫేస్ టవల్స్ అనేది పెడతానండి. ఇవి కూడా డీమార్ట్లో తీసుకున్నాను, జస్ట్ 30 రూపీస్ అంతే. అంటే టవల్స్ అనేది తీయకుండా జస్ట్ ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు హ్యాండీగా ఉండడానికి కోసం ఇలాంటి స్మాల్ టవల్స్ అనేది కూడా దీంట్లో పెట్టేస్తాను. సో ఈ బ్యాగ్లో ఇంక ఇంతకన్నా ఏం పెట్టానండి, ఒక టిష్యూ ప్యాకెట్ అనేది పెట్టేస్తాను. సో ఇంతే, ఈ బ్యాగ్ ఇంతటితో క్లోజ్ చేసేయడమే. సో మనకి ఇంకా ట్రాలీ తీయకుండా ఈ ఒక్క బ్యాగ్లోనే మనకి బెడ్షీట్స్ అనేది తీసుకుంటాం, మళ్ళీ పెట్టుకుంటాం. ఇంకా ఫేస్ వాష్కి వాటికి అయితే రెడీ అవ్వడానికి వీటిల్లోనే పెట్టేసుకుంటాను. సో మనకి మాటికి ట్రాలీ తీయకుండా ఇది హ్యాండీగా ఉంటుంది. సో ఈ బ్యాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. ఇంక ఇప్పుడు మెయిన్ ట్రాలీ అనేది మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ సూట్ కేస్ అండి. ఎక్స్ట్రా లార్జ్ ఏం కాదు, స్మాల్ కాదు, మీడియం సైజు. వీటిల్లో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నాను నేను. జస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఇలా అన్నీ డ్రెస్సెస్ సెట్స్ అండి, ఇలా పెట్టేసుకోవడమే. ఇంకా ఒక 2 ఐరన్కి ఇచ్చున్నాను, సో అందుకని ఇంకా అవి రాలేదు. ఇంకా అవి వచ్చిన తర్వాత అవి కూడా దీంట్లో సెట్ చేసేస్తాను. మనం ఇలా సైడ్కి అనుకుంటూ ఉంటే మనకి ఎక్కువ పడతాయి, ప్లస్ స్టిఫ్గా ఉంటుంది. ఇంకొక 2 రావాలన్నాను కదా, ఇంకా స్పేస్ ఉంది. ఇలా మనం మూవ్ చేసుకుంటే అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా దీంట్లోనే పెట్టేస్తాను. చూసారు కదా, లైన్గా తీసుకోవడానికి కూడా మనకి ఒకదాని కింద ఒకటి ఉండకుండా మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ పికప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్ అయితే. ప్లస్ ఎక్కువ కూడా మనకి పడతాయండి. సో ఈ ఐడియాస్ని ఫాలో అయితే మీ లగేజ్ ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఈ డ్రెస్లో కూడా ఫోల్డ్ చేశాండి, చున్నీ పెట్టడం మర్చిపోయాను. సో అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాకింగ్ ఇవన్నీ అండి అప్పటికప్పుడు ఎప్పుడు పెట్టుకోవద్దు, ఎప్పుడైనా 2 డేస్ బిఫోరే పెట్టుకోండి. ఇప్పుడు నేను కూడా అంతే 2 డేస్ ఉందనంగా ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. సో ఇలా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు విత్ దుపట్టా. ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఇది తీసామంటే ఇంకా ప్యాంటు చున్నీ అన్నీ దీంట్లోనే వచ్చేటట్టు. సో ఇలా మీకు ఇంకా ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఉన్నాయి అని అనుకుంటే ఈ పైన కూడా ఇంకొక లేయర్స్, అంటే టోటల్గా ఇక్కడ నేను 6 పెట్టాను, ఈ పైన ఇంకొక లేయర్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనుకుంటే. సో టోటల్ మనకి 12. ఈ కొంచెం సైజులోనే ఇంకా చాలా బ్యాగ్ లెఫ్ట్ ఉంది. ఈ కొంచెం సైజులో నేను ఎన్ని ప్యాక్ చేయగలిగాను. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి, ఇలానే రోలింగ్ ప్యాక్ చేసి పెట్టేస్తాను. సో దానికి అయితే అసలు
ఒక కార్నర్కి వచ్చేస్తాయి. ఈ టైప్లో కనుక మనం అరేంజ్ చేసుకుంటే చాలా తక్కువ స్పేస్లో మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం నార్మల్గా మడతేస్తే అండి చాలా ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. ఈ మెథడ్లో అయితే మనకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. తక్కువ స్పేస్లో ఎక్కువ అరేంజ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కూడా ఇంతేనండి, ఇట్లా రోల్ చేసేస్తే రోలింగ్ సిస్టమ్తో ఇట్లా పెట్టేసుకుంటాను. సో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది తీసుకునేటప్పుడు కూడా. ఇది కూడా అంతే. సో మీకు అన్ని మిడ్డీస్ అవి అయినా కూడా ఈ మెథడ్లోనే పెట్టేసుకోవడమే. సో ఎప్పుడైనా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక లిస్ట్ అనేది రాసి పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి. మనకి హడావుడిగా ఉండే టైంలో అసలు మనకు అస్సలు గుర్తురావు ఏమేమి తీసుకెళ్ళాలా, అసలు అవి ఏమీ గుర్తుండవు. మీరు ఫ్రీ టైంలో కూర్చొని రాస్తూ ఉంటే మీకు అన్నీ గుర్తొస్తాయి. ట్రావెలింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి కావాలి అని థింక్ చేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు అనుకోండి ఒకటి పెట్టేస్తారు, ఒకటి పెట్టరు. సో అప్పుడు ఏది మిస్ అయ్యి వెళ్ళినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పి బిఫోర్ 2 days ఉందనగానే అన్నీ ప్రశాంతంగా ఆలోచించుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ మనకి మర్చిపోకుండా పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డ్రయర్తో కూడా నాకు ఇక్కడ పని ఉండదండి. సో అక్కడికి వెళ్ళాకే కాబట్టి నేను డ్రయర్ అనేది దీంట్లో పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి చెప్పాను కదా ఇన్నర్స్ అని, ఇంక ఇది కూడా ఈ కార్నర్లో పెట్టేశాను. సో కావాలంటే మనం మెడిసిన్స్ పౌచ్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు, బట్ అప్పుడు దేనికైనా మంచిదని దాంట్లోనే పెట్టాను. ఇంకా దీంట్లో వచ్చేసి టవల్స్, నార్మల్ టవల్స్ అయితే హ్యాండ్ టవల్స్ దాంట్లో పెట్టాను కదా, ఇంకా దీంట్లో మెయిన్ టవల్స్ అయితే ఇంకా దీంట్లో పెట్టేస్తాను. చూసాక కదా, నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇంకా ఎంత స్పేస్ ఉందో. సో ఫైనలీ నాకు కావాల్సిన అయితే ఇలా పెట్టేశాను. మా హస్బెండ్వి తను బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేస్తానండి. సూట్ కేసులో నావి, మా పాపవి లాసియావి. ఇలా చూస్తే ఎంత నీట్గా ఉందో. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం తీసుకోవడానికి కూడా. సో నేనైతే ఎప్పుడు ఇలానే ప్యాక్ చేస్తానండి. సో ఇదైతే మీకు హెల్ప్ అయితే నా ప్యాకింగ్ ఐడియాస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది ఇది. మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ ఎత్తుక్కోకుండా ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ అనేది ఈజీగా పిక్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చాలా స్టఫ్ అనేది ఉంది. అండ్ ఈ 2 bagsతో నేను నా లగేజ్ అనేది కంప్లీట్గా సర్దేశాను. ఇంకేం బ్యాలెన్స్ లేదండి. ఇంకా మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా నా నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు ఫుడ్ ప్రిపరేషన్స్ అవి కూడా షేర్ చేస్తాను. లాంగ్ జర్నీ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేది తీసుకెళ్ళాలి. సో కొంచెం నార్మల్గా అయితే బయట తినొచ్చు కదండి, ఇంకా రిటర్న్ జర్నీలో ఎలా అయినా తప్పదు, వెళ్ళేటప్పుడైనా హోమ్ ఫుడ్ క్యారీ చేయాలని చెప్పి అలా ప్లాన్ చేస్తాను. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే నచ్చినది తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టైల్లో కనుక మనం బ్యాగ్ సర్దుకున్నామంటే చాలా స్టఫ్ అనేది పడుతుంది. సో మినిమం ఏమేమి తీసుకెళ్ళాలి అవి కూడా నేను మీకు అన్నీ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఇప్పుడు నేను లాస్ట్లో మీకు బ్యాక్ కెమెరాతో కూడా చూపిస్తాను ఎంత నీట్గా అనేది ఉందో. మీకు ఇక్కడే మీకు కనిపిస్తుంది, చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ అన్ని టవల్స్ పెట్టేశాను, ఇక్కడ ఇన్నర్స్ అండ్ హెయిర్ డ్రైయర్, ఇవన్నీ డ్రెస్సెస్, ఇవన్నీ కిడ్స్ క్లాతింగ్. ఇంకా చూసారు కదా చాలా స్టఫ్ ఉంది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయంటే ఈ పైన పెట్టేయచ్చు. ఇంక ఇక్కడ కూడా ఉంది, ఇట్లా కింద కనేసుకొని మనం ఈ టవల్ ఇక్కడ పెట్టేసుకుంటే ఇంకా స్పేస్ వస్తుంది. సో ఇప్పుడు మాకేంటంటే నేను నార్మల్గా ఒంగోలు నుంచి వెళ్తున్నాం ద్వారకా. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఒంగోలు వెళ్ళి అక్కడి నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఒంగోలుకి తీసుకెళ్ళాల్సినవి అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను. సో ఇంక ఇవాళ ఈ ప్యాకింగ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే రేపు వచ్చేసి ఫుడ్ ప్యాకింగ్. ఇంకా రేపు నైట్ హైదరాబాద్ నుంచి మాకు ఒంగోలుకి ట్రైన్ ఉంది. సో ఒంగోలుకి వెళ్ళిన ఆఫ్టర్నూన్ నుంచి మాకు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వ్లాగ్స్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇలాంటి బ్యాగ్ మాత్రం మర్చిపోవద్దు, పక్కన హ్యాండీగా ఉండాలి. ఎవ్రీ టైం మనం సూట్ కేస్ అంటే తీయడం చాలా కష్టము. సో నా ప్యాకింగ్ అనేది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీకు ద్వారకా, సోమనాథ్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. సో దానికోసం మేము ప్యాకింగ్ అయితే ఫుల్ రెడీ అండి. సో ఫుడ్ ప్యాకింగ్ అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా టాయిలెటరీస్ అవి కూడా అన్నీ పెట్టేశాను, ఇంకేమీ లేదు, ఇంకా క్లోజ్ చేసేయటమే. ఇంకా నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో ఏంటంటే నార్మల్గా మొబైల్, ఛార్జర్ అవన్నీ ఇంకా దీంట్లో పెట్టేసుకుంటాను. అండ్ కంపల్సరీ ఒక వాలెట్ అనేది పెడతాను, అన్నీ మెస్అప్ అవ్వకుండా. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ వాలెట్ డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాను. చాలా బెస్ట్ అండి, పార్టీషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.